మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం మెదడు. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేది, నిర్ణయాలు చేసేది మెదడే. అంతటి ముఖ్యమైన అవయవంపై ఒత్తిడి అధికమైంది. అది మరింత పెరిగితే అల్జీమర్స్ లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలి? మెదడు ఆరోగ్యానికి డాక్టర్లు చెప్పే సూచనలేంటి? ఒకప్పటితో పోల్చితే ప్రస్తుత ప్రపంచం ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆధునిక మనిషి జీవితం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో ముడిపడిపోయింది. అతి వినియోగంతో ఒత్తిడి బాగా పెరుగుతోంది. అనవసర ఆలోచనలు, సంఘర్షణలు ఎవ్వరిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఒత్తిడి ఎక్కువైతే మెదడులో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. దానివల్ల స్మాల్ వెసల్ ఇస్కిమిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది విషయగ్రహణ శక్తిని దెబ్బతీస్తుంది. పక్షవాతం, అల్జీమర్స్ ముప్పు కూడా ఉంటుంది. మద్యం, సిగరెట్టు, మత్తు పదార్థాల వినియోగంతో దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తి మందగిస్తుంది. భావోద్వేగాలు కంట్రోల్లో ఉండవు. నేర్చుకునే శక్తి, క్రియేటివిటీ తగ్గుతాయి. డిప్రెషన్, గుండె సమస్యలు వస్తాయి. దురలవాట్లు ఎంత నష్టం చేస్తాయో గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయ మాటల్లో తెలుసుకుందాం. ఆహార విషయంలో నియమాలు పాటించకుండా ఉంటాం. జంక్ ఫుడ్ తినటము, ఆయిలీ ఫుడ్ తినటము, ఎక్కువగా నాన్ వెజ్ తినటము వంటివి, నిద్ర సరిగ్గా పోకపోవటము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విపరీతంగా వాడటము, చెడు అలవాట్లు, స్మోకింగు, ఆల్కహాల్, గుట్కాలు, డ్రగ్స్ ఇవన్నీ కూడా మెదడుని దెబ్బతీస్తాయి. మరి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అంటే అందుకు 10 సులువైన మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మొదటిది ఒత్తిడిని తగ్గించుకోవడం. దీనికి యోగా, ధ్యానం, ప్రాణాయామం బాగా ఉపయోగపడతాయి. ఇక రెండోది వ్యాయామం. రోజు ఎక్సర్సైజ్ చేస్తే మెదడులో రక్త ప్రసరణ పెరుగుతుంది. దానివల్ల ఆక్సిజన్, ఇతర పోషకాలు బాగా అందుతాయి. మెదడు పనితీరు మెరుగవుతుంది. వ్యాయామంతో ఆరోగ్యకర న్యూరో ట్రాన్స్మిటర్లు విడుదలై మెదడును ఉత్తేజితం చేస్తాయి. రోజు కనీసం 30 నిమిషాల పాటు నడక లేకపోతే జాగింగ్ చేయడం మంచిది. మూడోది వీలైనప్పుడల్లా ఆటలాడటం, డ్యాన్స్ చేయడం మెదడు ఆరోగ్యానికి ఉపయోగకరమని డాక్టర్లు అంటున్నారు. వ్యాయామం అనేది ఎటువంటి వ్యాయామం అయినా కూడా మెదడుకు మంచిదే. ఆసనాలు కానీ, యోగాసనాలు కానీ, ధ్యానం కానీ, వీటన్నిటి మూలంగా ఏం జరుగుతుందంటే మనలో హ్యాపీ హార్మోన్స్ అంటాం, అవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాని మూలంగా మెంటల్ ఇదే కాకుండా ఫిజికల్గా కూడా మనకి ఆరోగ్యం బాగుంటుంది. 30 నిమిషాలు కనుక బ్రిస్క్ వాకింగ్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎస్పెషలీ మెదడుకి కూడాను. చిన్నపిల్లల వయసుకు వస్తే వాళ్ళు సైక్లింగు, రన్నింగు, ఆడుకోవటం ఇలాంటివన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాము, డాన్సింగు చేస్తే మెదడుకి ఎప్పుడు మంచిదే. నాలుగో మార్గం ఏమిటంటే ప్రతిరోజు ఒకే టైంకు నిద్రపోవాలి. రోజంతా మెదడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది, వాటిని అందమైన జ్ఞాపకాలుగా మార్చుతుంది. ఇవన్నీ సరిగ్గా చేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి. కంటి నిండా నిద్రతో మెదడు సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అలాగే అలసిన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో మెదడుకు నిద్ర కూడా అంతే. ఇక ఐదో పాయింట్, వీలైనన్ని ఎక్కువసార్లు డిజిటల్ బ్రేక్ తీసుకోవాలి. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోను, కంప్యూటర్ చుట్టూనే తిరుగుతోంది జీవితం. డిజిటల్ బ్రేక్ మెదడుకు హాయినిస్తుంది. 7-8 గంటల మనిషి నిద్రపోందే మైండ్కి ఫ్రెష్నెస్ కానీ, హెల్త్ కానీ ఉండదు. ప్రతి వాళ్ళు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. ఇదొకటి. ఇవన్నీ కూడా మెదడుకి సంబంధించి మంచివన్నమాట. ఇక ఆరోది పోషకాహారం. ఇది మైండ్ని హెల్దీగా ఉంచుతుంది. ఆకుకూరలు, పండ్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, చిరుధాన్యాలు మంచి మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా లాంటి ధాన్యాలు మెదడుకు కావాల్సిన శక్తినిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువ ఉండే యాపిల్, ద్రాక్ష, ఆలు, క్యారెట్ మెదడుకు రక్షణ కల్పిస్తాయి. ఏడో అంశం ఏంటంటే పజిల్స్, సుడోకో, క్రాస్ వర్డ్స్ లాంటి గేమ్స్ మెదడు ఉత్తేజానికి ఉపయోగపడతాయి. లాజికల్ థింకింగ్, సమస్యను పరిష్కరించే శక్తిని పెంచుతాయి. తరచూ పుస్తకాలు చదవడం కూడా మంచిదే. ఊహాశక్తి పెరుగుతుంది, భావ ప్రకటన శైలి మెరుగవుతుంది. సమతుల్యమైన ఆహారం అంటే సాల్ట్, షుగరు, ఆయిల్ 3 కూడా తక్కువగా ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ రోజుకి 4-5 సార్లు తినాలి ఏదో ఒక మీల్లోనూ. నట్స్ కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫిష్ అనేది ఫ్రెష్ ఫిష్ మంచిదే. ఇవన్నీ ఆరోగ్యకరమైన ఆహారం, అది కూడా టైంలో తినాలి. నెలల తరబడి ఒకే రకమైన పనులతో మెదడు పనితీరు నెమ్మదించే అవకాశం ఉంది. అందుకే జీవితంలో చిన్న చిన్న మార్పులు కొత్త అనుభవాలకు చోటివ్వాలి. రెగ్యులర్ పనుల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవాలి. అప్పుడప్పుడు టూర్కి వెళితే మంచి అనుభవాలు, మానసిక ఉల్లాసం మీ సొంతం అవుతాయి. ఇదే 8వ మార్గం.
అలాగే కొత్త భాషలు, ఆర్టు, మ్యూజిక్ నేర్చుకుంటే మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఇవి మెదడును యవ్వనంగా ఉంచుతాయి, క్రియేటివిటీని పెంచుతాయి. మనం అనుసరించాల్సిన 9వ మార్గం ఇదే. మెదడు యాక్టివ్గా ఎంతూజియాస్టిక్గా ఉండాలి అంటే మనము మన ఆలోచనలని ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించాలి. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన పాత పాటలు నేర్చుకోవచ్చు, డ్రాయింగ్ నేర్చుకోవచ్చు, లేదా పుస్తకాలు చదవచ్చు, భజనలు చేయొచ్చు. ఎనీథింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఎప్పుడు కూడా హాబీస్ పెంచుకోవాలి. ఇక 10వది ప్రధానమైనది సామాజిక సంబంధాలు. ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇరుగు పొరుగుతో మాట్లాడడం, ఆప్యాయతలు పంచుకోవడం మెదడును ఉత్తేజంగా ఉంచుతాయి. మన అనుభవాలు ఇతరులతో పంచుకుంటే మనసు తేలిక పడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులతో మాట్లాడితే పాత విషయాలు గుర్తు చేసుకుంటాం. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది.